డేస్ నుంచి కూడా ఇది బంగ్లాదేశ్ ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువైంది. అంటే మన హిందూ ఎవరైతే ఉన్నారో మన హిందూ ముస్లిం అదే ఒకటి చెప్పాలి చూడన్నా, అక్కడ మతాల గురించి కూడా పక్కన పెడితే మానవత్వం అనేది మంట కలిసిపోయింది. ఒక మనిషిని నిజంగా చెప్పాలంటే వాడు మనిషా లేకపోతే రాక్షసుడా అలా కాల్చిన వాడు, అసలు వాడికి నిజంగా తెలివి ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. వాడు అతను జస్ట్ ఏమన్నాడంటే అందరూ దేవుళ్ళు ఒకటే, రూపాలు మాత్రమే వేరు అని ఒక్క మాట అన్నందుకు చెట్టుకి అలా ఏలాడదీసి కాల్చి మళ్ళీ వాళ్ళు దాన్ని చాలా కిరాతకంగా చేశారు చెప్పాలంటే. బతికుండంగానే అది కూడా బతికుండంగానే కాల్చి చేశారంటే అసలు వాడికి అసలు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడున్న ప్రభుత్వాలు ఏమైపోయినాయి? వాళ్ళకున్న అక్కడ రాజ్యాంగం మరి ఏం చేస్తుంది? అక్కడ ఉన్న రాజ్యాంగం కానీ, అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ కానీ, అక్కడ ఉన్నటువంటి లాస్ కానీ, చట్టాలు కానీ, న్యాయాలు కానీ, న్యాయస్థానాలు కానీ, ధర్మదేవతలు కానీ ఏం చేస్తున్నారు అక్కడ? అసలు ఒక మనిషిని మనం జస్ట్ మామూలుగా అగ్గిపెట్టి కాలుస్తేనే ఏదో అవతలడికి హాని చేయాలంటేనే 100 సార్లు ఆలోచిస్తాం. అయ్యో వాడు ఏమన్నా అట్టయితాడేమో అని చెప్పేసి. అలాంటిది ఒక మనిషిని అలా చెట్టుకు వేలాడదీసి చేయడం అనేది చాలా తప్పది, క్రూరమైన పని. సో అది ఇండియాలో కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా, అంటే వాళ్ళు చేసిన తప్పులకి ఇండియాలో కూడా సపోర్ట్ ఇస్తున్నారు కదా, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు. అదే అలాంటి వాళ్ళని మనం శిక్షించాలన్న ఫస్ట్. అలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు యూట్యూబ్ అనేది ఏదైనా మీడియా కానీ, మీరే ఉన్నారన్న మీడియా మిత్రులు కానీ ఎవరైనా కానీ, మీడియా అనేది ఎందుకు చెప్పండి? ఫస్ట్ థింగ్ మీరు న్యాయానికి సపోర్టర్స్ కదా. అక్కడ న్యాయం ఏం జరిగింది చెప్పండి. ఒక మనిషిని బతికుండంగానే వేలాడదీసినప్పుడు ఎందుకు మనం సపోర్ట్ చేయాలి? సపోర్ట్ చేయకూడదు అలాంటి వాటిని మనం ఎలా ఎంకరేజ్ చేస్తాం? సో దాని గురించి కేవలం ఇండియా కాదు, చెప్పాలంటే మీకు ఇజ్రాయెల్ దేశం కూడా రియాక్ట్ అయింది. తెలుసో తెలీదు, నాకే తెలియదు. మీకు తెలుసో తెలీదు, ఇజ్రాయెల్ దేశం కూడా రియాక్ట్ అయింది దాని మీద. అలా చేయడం చాలా తప్పది. ఎందుకంటే ఒక మానవత్వం అనేది మంట కలిసిపోతుంది అలా చేయడం వల్ల. అంటే గతంలో బంగ్లాదేశ్ వాళ్ళు మన హిందువులను కూడా చాలా మంది క్రూరంగా, అంటే ఎవరైతే బ్రాహ్మిన్స్ బర్మాస్ వాళ్ళు ఉంటారు, అవునవును, అలాంటి వాళ్ళని కూడా ప్రీవియస్ లో అలా జరిగింది, చంపారు, ఇలా తరిమి కొట్టారు. మన గవర్నమెంట్ ఎందుకని చెప్పేసి ఈ విషయంలో ఇలా ఎన్నిసార్లు జరిగినా కూడా రియాక్ట్ అవ్వడం లేదు. వన్ థింగ్ చెప్తారండి, ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది మన దేశం కాదు, అంటే ఒకప్పుడు మన దేశమే. కాకపోతే బంగ్లాదేశ్ స్వతంత్రం వచ్చినాక వాళ్ళకంటూ కొత్త రాజ్యం ఉంది, రాజ్యాంగం ఉంది, అన్ని ఉన్నాయి. సో అలాంటి దేశాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఒకటి ఉంది, యుఎన్ఓ అని చెప్పేసి ఒకటి ఉంది. ప్రతిదీ మనకి ఏంటంటే ఇప్పుడు మన అవతల మీద రియాక్ట్ అయ్యామనుకోండి, యుఎన్ఓలో కంప్లైంట్ ఇచ్చేస్తారు. ఎవరు అదే యుఎన్ఓలో కంప్లైంట్ వెళ్తుంది ఫస్ట్. అక్కడికి వెళ్ళి ఏమని చెప్తారంటే ప్రపంచానికి భారతదేశము శాంతియుతని కోరుకోవడం లేదని చెప్పేసి అంటారు. అంటే మన మీద రియాక్ట్ అయినా, మన మీద దాడి చేయాలని చూసినా, అలాంటి వాళ్ళని హిందువుల మీద దాడి చేయాలని చూసిన తర్వాత మన మీద ప్రతిదాడి చేసినా, బంగ్లాదేశ్ కి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసింది మనమే. నిజమే, మన దేశమే హెల్ప్ ఇచ్చింది మన దేశం. అంతెందుకండి, వాళ్ళకు ఉన్నటువంటి నేషనల్ యాంథమ్ కూడా రాసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారండి. మై గోల్డెన్ బంగ్లా రాసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. మన దేశం వాళ్ళతో ఫ్రెండ్షిప్ కోసం మైత్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా నడిపింది తెలుసా. అంత నడిపినా కూడా వాళ్ళు మనకి ఏం చేశారు చూడండి, వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇప్పుడు లేని టైంలో ఫైనాన్షియల్ గా టైంలో కూడా మన ఇండియానే కదా, ఇండియా చాలా సపోర్ట్ చేసింది. మన ఇండియన్ సపోర్ట్ చేయకుండా మన ఇండియన్ వాళ్ళకి ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు కూడా మనమే సపోర్ట్ చేసాం బంగ్లాదేశ్. కానీ ఈ టైంలో ఒకటే చెప్తున్నా చూడండి, ఇప్పటి నుంచి ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ వీడియో ఇది చూస్తున్న వాళ్ళు, ఐపీఎల్ లో బంగ్లాదేశ్ ప్లేయర్స్ మాత్రం ఆడియద్దండి ఫస్ట్ థింగ్. నిజంగానే మానవత్వం మనకుంటే ఐపీఎల్ లో ఎవరు ముస్తాఫిజుర్ రెహమాన్ అంటే ఎవరు బంగ్లాదేశ్ ప్లేయర్, అక్కడ బంగ్లాదేశ్ లో అంత ఘోరంగా జరిగినప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ ప్లేయర్స్ ని ఐపీఎల్ ఎలా ఆడిస్తారు? మరి ముస్తాఫిజుర్ రెహమాన్ అనే వ్యక్తిని 9 కోట్లు పెట్టుకున్నారు బంగ్లాదేశ్ ప్లేయర్ ని. సో అక్కడేమైంది మరి అంటే మనం సపోర్ట్ చేస్తున్నట్టు దాన్ని. సో బాయ్కాట్ బంగ్లాదేశ్ ప్లేయర్స్, ఇదే చెప్తున్నా, బంగ్లాదేశ్ ప్లేయర్స్ మాత్రం ఆడిద్దండి ఐపీఎల్. ఇప్పుడు రీసెంట్ గా బంగ్లాదేశ్ లో హిందువులను ఇట్లా తగలబెట్టేసి అక్కడ ప్రజలందరూ ఎంజాయ్ చేస్తున్నారు అంత వీడియోలు, దాన్ని మీరు ఏమంటారు? రీసెంట్ గా కాదు, ఎప్పటి నుంచో బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా మీద విషయం కక్కుతూనే ఉన్నాయి. ఇది కొత్త ఏం కాదు. కానీ హిందువుల్ని అట్లా చంపడం చాలా అన్యాయము. ఒకప్పుడు బంగ్లాదేశ్ ఇండియాలో ఒక భాగమే. సో మన దేశం నుండి విడిపోయినటువంటి ఆ మొక్క, ఆ తొక్క ఇప్పుడు ఇలాగా హిందువుల మీద దౌర్జన్యం చేయడము, హిందువులకు పెట్రోల్ పోసి తగలబెట్టడం అనేది చాలా దుర్మార్గం. మన మోడీ గారు ఏమంతా వదిలేయరు, అది చిన్న తోక ముక్క లాంటిది అనమాట. ఇండియాతో పోల్చుకుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. పాకిస్తాన్కే గట్టిగా బుద్ధి చెప్పిన మోడీ గారు బంగ్లాదేశ్ చెప్పకుండా ఉంటారా? ఖచ్చితంగా చెప్తారు, వెయిట్ అండ్ సీ. అంటే అక్కడ హిందువులు అట్లాంటి వాళ్ళు చాలా మంది ఆల్రెడీ చనిపోతున్నారు, లేకపోతే చాలా మంది ఇట్లా గాయపడుతున్నారు. మరి ఇప్పటి వరకు ఎవరు రెస్పాండ్ కాలేదు కదా? రెస్పాండ్ అవుతారు. ఈ రోజు కదా ఇన్సిడెంట్ అయింది. ఆ లెక్క చూసుకుంటే 4-5 days నుంచి అయితేనే ఉంది అక్కడ. అదే బంగ్లాదేశ్ నుండి కూడా చాలా మంది శరణార్థులు వచ్చి మన వెస్ట్ బెంగాల్ లో ఉన్నారు. మనం కూడా వాళ్ళకి అదే ట్రీట్మెంట్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎనీవే, ఇలాగా హిందువుల మీద ఈ మధ్య కాలంలో చాలా దాడులు జరుగుతున్నాయి. హిందువుల మీద చాలా విషయం కక్కుతున్నారు. హిందూ సినిమాలు ఆపేస్తున్నారు, హిందూ దేవుళ్ళు తిడుతున్నారు, హిందూ దేవాలయాలు కూల్చేస్తున్నారు, హిందువులను కూడా పెట్రోల్ పోసి తగలబెట్టేస్తున్నారు. ఇది చాలా విషంస్కృతి. అసలు 8 బిలియన్ ఉన్నారన్నమాట ఈ ప్రపంచ జనాభా, అంటే 800 కోట్లు. అందులో దాదాపుగా మనం 200 కోట్ల మంది ఉన్నాము.
ఖచ్చితంగా 200 కోట్ల మంది కూడా తిరగబడతారు, బంగ్లాదేశ్ బుద్ధి చెప్తారని నేనైతే అనుకుంటున్నాను. బంగ్లాదేశ్ ఇందాక చెప్పినట్టు ఒక చిన్న తోక ముక్కలేడు అనమాట, అదేం పెద్ద దేశం కాదు, అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం కాదు. మన మోడీ గారు కానీ మూడో కారణం తీర్చారంటే బంగ్లాదేశ్ మాత్రం భస్మం అయిపోద్దని. బంగ్లాదేశ్ కి ఇండియా అంటే ఇలాంటి అల్లర్లు జరుగుతూ ఉన్నాయి కదా, ఎందుకు స్ట్రిక్ట్ గా వాన్ చేయలేకపోతున్నారు? బంగ్లాదేశ్ నిండా మొత్తం రాక్షసులే, ఆ దేశ అధ్యక్షుల్ని ఆ దేశ ప్రధానులనే తరిమేసినటువంటి చరిత్ర వాళ్ళకు ఉంది, మీ అందరూ తెలుసు. ఆ దేశ ప్రధానులు అధ్యక్షులు మన దేశంలో వచ్చి తలదాచుకునే పరిస్థితి ఇప్పుడు. సో మోడీ గారు కూడా యాక్షన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి చెప్పాల్సిన పాఠం మీద చెప్తారని నేనైతే అనుకుంటున్నాను. భయపడాల్సిన పని లేదు, హిందువులందరూ కూడా ధైర్యంగా ఉండండి. మనం తక్కువగా లేము, దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ ఉన్నారు, 200 కోట్ల వరకు హిందువులు ఉన్నారు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. మోడీ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను. గవర్నమెంట్ కూడా కావాలని ఇండియానే రెచ్చగొడుతుంది అనుకోవచ్చు. బంగ్లాదేశ్ అంటే అందరికీ తెలుసు అది ఏ కంట్రీ అనేది, అది ఒక టెర్రరిస్టుల కంట్రీ, ముస్లిం టెర్రరిస్టుల కంట్రీ. అది పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇది కొత్తగా చెప్పుకునేది ఏది లేదు కదా. వాళ్ళు ఎప్పటికప్పుడు విషయం కక్కుతూనే ఉంటారు. వాళ్ళ తోక ఎలా కట్ చేయాలో మన మోడీ గారికి తెలుసు. బంగ్లాదేశీలు మన ఇండియాలోకి వస్తుంటే ఎందుకు మైగ్రేట్ చేపిస్తున్నారు? అలాంటి ఆపవచ్చు కదా. వెస్ట్ బెంగాల్ నిండా, అస్సాం నిండా వాళ్ళే ఉన్నారు శరణార్థుల రూపంలో. మోడీ గారు కూడా తక్షణం యాక్షన్ తీసుకొని బంగ్లాదేశ్ వెనక్కి పంపించాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వాళ్ళు తోక కట్ చేస్తారు, వెయిట్ అండ్ సీ. కానీ హిందువులందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఏకతాటి మీద ఉండండి అని నేనైతే కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంటే అక్కడ ఉన్న మాజీ పిఎం కి ఆల్రెడీ ఉరిశిక్ష విధించారు. ఆమె కాకపోతే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో ఉంది, ఇంకా ఆమె బంగ్లాదేశ్ కంట్రీకి వెళ్ళలే అంటారు. అట్లా ఆమె రాకపోవడం వల్ల అట్లా ఇండియాని వాళ్ళని రెచ్చగొట్టడానికి ఇట్లా పని చేస్తున్నా అని చెప్తున్నారు. దానికి ఏమంటారు? లేదు, ఇంతకు ముందు కూడా వాళ్ళు ఇలాగే విషయం కక్కారు కదా, ఇప్పుడే కాదు, కొత్త కాదు కదా. ఈ మధ్య కాలంలో ఆమె వచ్చి వెస్ట్ బెంగాల్లోనో ఎక్కడో తలదాచుకుంది, పంపించేయండి అంటున్నారు. అది కాదు, ఎప్పటి నుంచో కూడాను ఈ బంగ్లాదేశ్ వేరే కాదు, పాకిస్తాన్ వేరే కాదండి, రెండు కూడాను టెర్రరిస్ట్ కంట్రీసే. ఇప్పుడు కూడా ఇండియా మీద మరి ఇప్పటి వరకు ఎందుకు ఇండియా ఏమి దాన్ని అంత కాన్సన్ట్రేట్ చేయలేదు అంటే పిఎం మోడీ? లేదు, అప్పట్లో ఇందిరాగాంధీ గారు కావచ్చు, తర్వాత వచ్చిన వాజ్పేయి గారు కావచ్చు, ఇప్పుడు మోడీ గారు కావచ్చు, శత్రు దేశాలకు ఎప్పుడు పడితే అప్పుడు తోకలు కట్ చేస్తూనే ఉన్నారు, కట్ చేస్తూనే ఉంటారు, కట్ చేస్తారు కూడా, ఉపేక్షించేది లేదు. వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, వాళ్ళ ప్లేయర్స్ కూడా చాలా మంది మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఆడే ఛాన్స్ కనిపిస్తా ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు? పాకిస్తాన్ ని బాయ్కాట్ చేసినట్టు బంగ్లాదేశ్ కూడా మరి బాయ్కాట్ చేయాలి. ఎందుకంటే దాని కలర్ కూడా బయట పడిపోయింది కదా. పాకిస్తాన్ ఒక తాను అయితే ఆ తానులో ఇది కూడా ఒక చిన్న మొక్క అని తేలిపోయింది కదా. సో వీళ్ళు కూడా బ్యాన్ చేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ చెప్తున్నారు, అంటే ఎట్లా అంటే ఇప్పుడు ప్లేయర్ అయితే ఏమి అట్లా అపోజ్ చేయలేదు కదా, అట్లా వాళ్ళ కంట్రీలో అట్లా కొంతమంది రాజకీయ నాయకులు ప్రెజర్ అట్లా చేస్తున్నారు, దానికి ఇట్లా ప్లేయర్ ఎందుకు ఇట్లా సపరేట్ గా బ్యాన్ చేయడం అని చెప్తున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు నాయకులు విషయం కక్కుతున్నారు, రేపు పొద్దున ప్లేయర్లు కూడా విషయం కక్కుతారు మన ఇండియా మీద. సో మొత్తానికి బ్యాన్ చేస్తే ఒక పని అయిపోద్దని నేనైతే అనుకుంటున్నాను. పాకిస్తాన్ ప్లేయర్లు మనల్ని ఎప్పుడు దూషించలేదా? వాళ్ళు పిచ్చాపాటగా మాట్లాడలేదా? వాళ్ళు ఇండియా మీద విషయం కక్కలేదా? వీళ్ళు కూడా కక్కుతారు, వీళ్ళ టైం వచ్చింది ఇప్పుడు. కానీ భయపడాల్సిన పని లేదు. అది ఏంటి ఏదో అన్నట్టు తోక పార్టీ అంటాం చూడడం, అలాగా అది తోక దేశం, దాని తోక ఎలగ జాడించాలో మన మోడీ గారికి తెలుసు. బంగ్లాదేశ్కి అసలు వెళ్ళకండి, పాకిస్తాన్కి వెళ్ళకండి. ఎందుకు వెళ్తున్నారు? ఇండియా ఇంత పెద్ద కంట్రీ, వెరీ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అక్కడికి వెళ్ళాల్సిన పని ఏంటి? ఎంతో మంది నేపాల్ వాళ్ళు అందరూ వచ్చి మన దగ్గర బతుకుతున్నారు కదా, మనం ఎందుకు అక్కడికి వెళ్ళడం? వేరే దేశాలకు ఎందుకు వెళ్ళడం? మన శత్రు దేశాలకు ఎందుకు వెళ్ళడం? మన ఇండియాలోనే ఉందా, మన ఇండియానే డెవలప్ చేసుకుందామని నేను చెప్తున్నాను. అమెరికాకి వెళ్ళిన వాళ్ళకైనా, ఆస్ట్రేలియాకి వెళ్ళిన వాళ్ళకైనా, కెనడాకి వెళ్ళిన వాళ్ళైనా, దుబాయ్కి వెళ్ళిన వాళ్ళైనా, లేకపోతే ఇంగ్లాండ్కి వెళ్ళిన వాళ్ళకైనా నేను చెప్పేది ఒకటే, మన దేశంలో ఉందాము, మీ యొక్క నాలెడ్జ్ని మన దేశం కోసం ఉపయోగించండి, మన దేశాన్ని ఇంకా డెవలప్ చేసుకుందాం. వేరే దేశాలకు వెళ్ళడం ఎందుకు? అక్కడ మీరు ఇలా డిస్క్రిమినేషన్కి లోనే ఇబ్బందులు పడడం ఎందుకని నేను ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాను.